శ్రీరాముడు దేవుడిగా ఎందుకు పూజించబడుతున్నాడు? ఆయన జన్మ వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన రహస్యం మీకు తెలుసా? అయోధ్యలో రాజైన దశరథ మహారాజుకు చాలా కాలం పిల్లలు లేరు. ఆయన చాలా బాధలో ఉండేవాడు. వశిష్ఠ మహర్షి సూచనతో పుత్రకామేష్టి యాగం నిర్వహించాడు. యాగం పూర్తయ్యాక అగ్నిదేవుడు ప్రత్యక్షమై పవిత్రమైన పాయసం ఇచ్చాడు. ఆ పాయసం తన భార్యలకు ఇచ్చిన తరువాత శ్రీరాముడు చైత్రశుద్ధ నవమి రోజున జన్మించాడు. శ్రీరాముడు కేవలం రాజకుమారుడు కాదు, ఆయన ధర్మానికి ప్రతీక. తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలి 14 సంవత్సరాలు అరణ్యంలో గడిపాడు. సీతమ్మను రక్షించేందుకు రావణాసురునితో యుద్ధం చేశాడు. ప్రపంచానికి ధర్మం అంటే ఏమిటో చూపించాడు. శ్రీరాముని జీవితం మనకు నేర్పేది మాట నిలబెట్టుకోవడం, ధర్మం పాటించడం. చెడు మీద మంచి గెలుస్తుంది. శ్రీరామనవమి రోజున రాముడిని పూజిస్తే మన జీవితంలో శాంతి, విజయాలు వస్తాయని నమ్మకం. ఇంకా ఇలాంటి ఆశ్చర్యకరమైన హిందూ కథలు తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.